బాలల దినం నాటకంలో నేను ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. ఫస్ట్ ప్రైజ్ అతను వీల్లేదు. వీలేదని చెప్పడానికి నువ్వెవరు? నేను నాటకంలో రాముడుగా ఆంజనేయులుగా వేసి ఫస్ట్ ప్రైజ్ సంపాదిస్తాను. అవును, ఒక నాటకంలో 2 వేషాలు వేసిన వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. దానికి గుర్తొస్తుంది, రావణాసుడాశంకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. రావణాసుడాశానికి ఎవరు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వరు, నీకేం తెలీదు. తెలుసు, ఆ మధ్య ఎన్టీ రామారావు సినిమాలో అందరూ రావణాసుడాశం బాగున్నారు. సరే చూద్దాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. అమ్మా అమ్మా అమ్మా. ఏమిటి బాబు? మరేమో చిట్టిగాడు ఈసారి చిల్డ్రన్స్ డే నాటకంలో ఆడికి ఫస్ట్ ప్రైజ్ అంటున్నాడు. బేబీ బుజ్జి నాకంటున్నారు. నువ్వే చెప్పమ్మా, నాకు ఆడికా? బాబు, ఈసారి నువ్వు ఆ నాటకాలకు ఆటలకు వెళ్ళదు బాబు. అదేంటమ్మా, నన్ను నాటకం వెయ్యొద్దంటావా? అవును బాబు, నీ కొంట్లో బాగోలేదుగా. నాకేం లేదమ్మా, నీ బాగానే ఉన్నానుగా. అప్పుడెప్పుడో చిన్న దెబ్బ తగిలింది. చిన్న దెబ్బ కాదు, నువ్వు నీరసంగా ఉన్నావని, ఎక్కువ శ్రమ పడకూడదని డాక్టర్ చెప్పారు బాబు. డాక్టర్కి ఏమీ తెలీదు, నాకు నీరసంగా లేదు. నేను నాటకం వేస్తాను. వద్దు బాబు, నువ్వు నాటకం వేయడానికి వీలేదు. అంటే నా ఫస్ట్ పేజ్ రాక్కర్లేదా? చిట్టుగాడు ఫస్ట్ పేజ్ పట్టుకుపోవాలా? అందరూ వాడికి చప్పట్లు కొడుతుంటే నేను ఏడుపు ముఖంతో చూస్తూ కూర్చోవాలా? బాబు, గోపి, నీ నాటకం వేస్తానమ్మా, నాకే ఫస్ట్ పేజ్ రావాలమ్మా. అమ్మా నన్ను వద్దనకమ్మా, నీ నాటకం వేస్తానమ్మా. అతను ఉన్నంత కాలం అతను కోరిందల్లా తీరుస్తూ నవ్వుతూ హాయిగా ఉండేలా చూడాలి. అలాగే బాబు, అలాగే. నువ్వు తప్పకుండా నాటకం వేద్దు గాని. నిజంగానా మమ్మీ? అవును, ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుందు గాని. ప్రామిస్? ప్రామిస్. ఏమిటండి, మీ కొడుకు అంత చక్కగా చేస్తుంటే మీరు ఏడుస్తున్నారు? ఏం లేదండి,